అందరికీ నమస్కారం. రోజుకో పద్యం వేమన శతకం ఈ సిరీస్లో ఈరోజు ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన చచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటంటే, దానగుణం చేసే స్వభావం ఉన్నవారి దగ్గర ఒక లోభి స్వార్థపరుడు పక్కనే ఉంటే ఆ దానపరుడు చేత ఏ రకమైన మంచి పని చెయ్యనివ్వడు, దానం చెయ్యనివ్వడు. ఎవరికైనా సహాయం చేయాలన్నా, బిచ్చం పెట్టాలన్నా ఆ చెడ్డవాడు అడ్డుపడుతూనే ఉంటాడు. వేమన గారు దీన్ని ఒక ఉదాహరణతో పోల్చారు. ఎలా అంటే, కల్పవృక్షం అంటే అది మన కోరికలను తీర్చే దివ్య వృక్షం కదా. అది ఒక చోటు ఉందనుకోండి, దాని చుట్టూ గచ్చ చెట్లు, ముళ్ళ పొదలు పెరిగి ఉన్నాయనుకోండి, అక్కడికి ఎవ్వరూ చేరలేరు. ఆ గచ్చ చెట్లు, ముళ్ళ పొదలు మనల్ని ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళనీయవు అసలు. అప్పుడు అక్కడ కల్పవృక్షం ఉన్నా మనకి ప్రయోజనం లేదు. అలాగే దాత దగ్గర లోభి ఉన్నా దానం జరగదు. అంటే మంచి చేయాలనుకున్నా చెడువారి సహవాసంలో ఉంటే ఆ మంచి పనులు సాఫల్యం పొందవు అని వేమన గారు మనకి బోధిస్తున్నారు.